హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. క్యారెట్ తీసుకుని చక్కగా పైన ఫీల్ తీసేసి ఇలా తురుము పెట్టుకోండి. ఒక గ్లాస్ షుగరు, ఒక గ్లాస్ మిల్క్, సరిపడినంత నెయ్యి. ఇదిగోండి, ఇది పచ్చికోవా అండి. పచ్చికోవా మీకు దొరుకుతుంది. ఈ పచ్చికోవా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కోవా వేయకపోయినా బాగుంటుంది, ఇది వేస్తే చాలా బాగుంటుందండి. ఇది ఇలా పచ్చికోవా తీసుకోండి. కొంచెం ఇలాచీ పొడి, జీడిపప్పు, కిస్మిస్. సింపుల్గా వీటితో నేను ఈరోజు మీకు క్యారెట్ హల్వా చేసి చూపిస్తానండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసానండి. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు, కిస్మిస్ 2 వేసి పైన ఫస్ట్ 2 వేగించేసుకుని తీసేసుకుందాం పక్కకి. ఇవ్వండి, కొంచెం దోరగా వేయించుకుందాం. ఇవ్వండి, వేగిపోతున్నాయి. కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి. అవిగోండి, వేగిపోయినాయి కదా, తీసేస్తున్నాను. ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చక్కగా ఇలాగ వేయించుకోండి. ఈ పక్క తీసేసి అందులోనే మనం తురుము పెట్టుకున్న క్యారెట్ ఉంది కదండి, చక్కగా ఇలా తురుముకోండి, బాగుంటుంది. ఇది వేసేద్దామండి. చక్కగా వేగాలి నేతిలో. క్యారెట్ మొత్తం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఆ నెయ్యి సరిపోతుంది, 2 స్పూన్ల నెయ్యి. వాటిల్లోనే చక్కగా ఇది సిమ్లో పెట్టుకుని, హైలో పెట్టుకుంటే బాగా మాడిపోతుందండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోండి. కొంచెం టైం పడుతుందండి, కలుపుకుంటూ వేయించుకోవాలి. వెయిట్ చేద్దాం. ఇదిగోండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఉండండి, చక్కగా వేగుతుంది. ఇదిగోండి, చూసారా, కొంచెం బాగా వేగాలండి. ఇదిగోండి, చూసారా, మనకి అది వేగిపోయిందంటే మంచి స్మెల్ వస్తుందండి. చక్కగా వేగిపోయిన స్మెల్ వస్తుంది. చక్కగా దాకకి ఇలాగా పట్టుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మంచిగా వేగిపోయినట్లు లెక్క. ఇదిగోండి, ఇప్పుడు పచ్చివాసన అంతా పోయింది కాబట్టి ఇప్పుడు గ్లాస్ మిల్క్ పోసేసుకుందాం. గ్లాస్ మిల్క్ పోసేసుకుని అందులో క్యారెట్ కొంచెం దగ్గరగా ఉడుకుద్దండి. ఒకసారి కలిపేసుకుని దగ్గరికి అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సిమ్లో పెట్టుకోండి. అదిగోండి, పాలు పోసాం కదా, పాలల్లో అలాగా ఉడుకుతుంది. ఉడికిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు షుగర్ అండి, సరిపడినంత షుగరు. మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దానికి తగ్గట్టు చూసి వేసుకోండి. నేనైతే ఇదిగోండి 3/4 గ్లాస్ వేసాను. మన క్వాంటిటీ బట్టి వేసుకోవాలండి. షుగర్ వేసేసాక అది షుగర్ మెల్ట్ అయి పాకం అయిపోద్ది. కలుపుకుంటూ వెయిట్ చేయాలండి. అదిగోండి, షుగర్ అందులోనే కరిగిపోద్ది. ఇంకా అది దగ్గరికి అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. అంతే అండి, అలా కలుపుకుంటూ వెయిట్ చేద్దామండి. ఇదిగోండి, చక్కగా పాకం, పంచదార కూడా చక్కగా అందులో మెల్ట్ అయిపోయింది. చూసారా, దగ్గరగా అయిపోతుంది కదా. అలా కలుపుకుంటూ మనం వెయిట్ చేయాలండి. ఇదిగోండి, దగ్గరికి అయిపోయింది చూసారా. ఇప్పుడు నెయ్యి పోసుకోవాలండి. ఇంకో 2 స్పూన్లు వేస్తున్నాను. స్టార్టింగ్లో మనం ఒక 2 స్పూన్లు వేసాం కదా, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం.
ఇప్పుడు ఈ పచ్చికోవా ఉంది చూసారా, ఈ పచ్చికోవా ఇలా పైన వేసేసుకోవాలండి. మన ఇష్టం, మనం ఎంతైనా వేసుకోవచ్చు. ఈ పచ్చికోవా ఈ క్యారెట్ హల్వాకి చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇదిగోండి ఈ కోవా చక్కేలాగా మనం వేసేసుకుందాం. వేసేసుకున్నాక ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ వేయించాం కదా, అవి కూడా వేసేసుకుందాం. వేసేసుకుని తిప్పుదామండి, చక్కగా కలుపుకుందాం. కొంచెం దగ్గరికి అవ్వాలి. నెయ్యి మనం ఎంత వేసుకుని టేస్ట్గానే ఉంటుందండి. ఇదిగోండి ఇంకో స్పూన్ నెయ్యి వేసాను. మొత్తం పెద్ద స్పూన్తో 5 స్పూన్లు నెయ్యి పట్టిందండి. చక్కగా ఈ కోవా ఇలాగ ట్రై చేయండి. పచ్చి కోవా వేసుకుంటే క్యారెట్ హల్వాలో చాలా బాగుంటుందండి. అంతేనండి, దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఇలాచీ పొడి, మనం ముందుగా రెడీ చేసుకున్న ఇలాచీ పొడి వేసేసుకుని అది కూడా ఇందులో కలిసేలాగా కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి. అయిపోయిన దగ్గరికి ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చక్కగా ఈ కోవా వేయడం బట్టి టేస్ట్ మారిపోతుందండి, చాలా బాగుంటుంది. కోవా వేయకపోయినా సేమ్ ప్రాసెసర్ చేసుకోండి. కోవా వేస్తే ఈ ప్రాసెసర్ చివర్లో అలా వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి అంతా చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసాను. అదిగోండి చూసారా, మన క్యారెట్ హల్వా రెడీ. నచ్చితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.